ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక సమయానికి దొరకడం లేదనే ప్రచారం జరుగుతుంది. దీనిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇసుక అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇసుక రవాణా సక్రమంగా జరిగితే కూలీలు, బేల్దారులు, వాహనదారులు ఇలా ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది ఇసుక వలన. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక, మద్యం ఈ రెండిటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఇసుకపై అధిక ధరలు తీసుకుంటున్నాడు, ప్లస్ మద్యం ఎక్కువ రేట్లకు, అది కూడా నాసిరకం మందు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారనే ప్రచారం ప్రజల్లోకి తీవ్రంగా పోవడంతో ఆ రెండు విషయాలలో వైసీపీ ప్రభుత్వానికి గతంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామనే ప్రచారం ఎన్నికల్లో చేయడం జరిగింది. కానీ ఇసుక ఉచితంగా దొరకడం లేదనే ప్రచారం ప్రజల్లో సాగుతుంది. అంతేకాకుండా ఇసుక గతం కంటే తక్కువ రేట్లకు రావడం లేదనే ఒక ప్రచారం కూడా ప్రస్తుతం సాగుతుంది. దీనిపై కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ప్రత్యేకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే ఇసుక విషయంలో ప్రభుత్వానికి తప్పకుండా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. మనం నిన్న అంటే అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో నిన్న ఇసుక బుకింగ్ కోసం వెళ్ళి తోపులాట జరిగి వాగ్వాదం కూడా జరిగిందనే ప్రచారం నిన్న సాగింది. అంటే ఒక సచివాలయంలో ఇసుక బుకింగ్ చేసుకోవడానికి పోతే ఉదయం నుంచే అధిక సంఖ్యలో వాహనదారులు రావడంతో జనాలు ఎక్కువైపోయి తోపులాటతో పాటు వాగ్వాదం కూడా జరిగిందని అనే ఒక వార్త కూడా బయటకు వచ్చింది. అలా కాకుండా ప్రభుత్వం ఈజీగా ఇసుక ప్రజలకు ఎలా అందించాలి ఉచితంగా, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మంచి అయి ఉండొచ్చు. ప్రభుత్వం నిజాయితీగా ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తుందా, ఇసుక అందించాలి అనే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి ఉండొచ్చు, ముఖ్యమంత్రి గారికి ఉండొచ్చు, ఉప ముఖ్యమంత్రి గారికి ఉండవచ్చు, మంత్రులకు ఉండవచ్చు. కానీ క్రింది స్థాయిలో నిజంగా ఇసుక అనేది అందరికీ ఉచితంగా అందుతుందా లేదా, ఖచ్చితంగా ఈ విషయంపై ప్రభుత్వాలు పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గత వైసీపీ ప్రభుత్వం తప్పు చేసింది ఇదే. ప్రభుత్వం ఇసుక రవాణా జరుగుతుంది, అక్రమంగా అడ్డగోలుగా ఇసుకను ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారు అనే ప్రచారం విస్తృతంగా సాగినా కూడా క్రింది స్థాయిలో, గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలోకి వచ్చి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేయకపోవడం వల్లనే ఆయా అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ఎన్నికల్లో నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెడుతుందో అది నిజంగా ప్రజలకు చేరుతుందా లేదా అనేది పూర్తి సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తున్నామనే ప్రచారం చేస్తుంది, ఇస్తామని కూడా గత ఎన్నికల ప్రచారంలో చెప్పింది. మరి ఆ ఇసుక ఇప్పుడు అందుతుందా లేదా, సమయానికి అంటే రవాణా ప్రజలకు కావాల్సినంత సాగుతుందా లేదా, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలుసుకోకపోతే ఏ ప్రభుత్వమైనా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం వారు పెట్టి ఇసుక విషయంలో, మద్యం విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ అవి అమల్లోకి వస్తున్నాయా లేదా అని తెలుసుకోవాలి. లేదంటే వాటి వలన ఆ ప్రభుత్వాలకు తీవ్ర నష్టం ఏర్పడే అవకాశం ఉంది. రాజంపేటలో నిన్న అక్కడ జరిగిన విషయం ప్రకారం ఏంటంటే దాదాపు 500 టన్నులకు మాత్రమే పరిమితి, ఇన్ని ట్రాక్టర్లు, ఇన్ని టిప్పర్లకు మాత్రమే
టోకెన్లు ఇస్తారు ఆ రోజు. అలాగే ఆ రోజు అయిపోవడంతో మరుసటి రోజు కూడా టోకెన్లు తీసుకోవాలని జనాలు ఎగబడడంతో తోపులాట జరిగింది అనే ప్రచారం సాగింది. అలాగే టోకెన్లు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారనే ప్రచారం కూడా సాగింది. దీనిపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా విచారించి ఉచిత ఇసుక సామాన్యులకు అందుబాటులో ఉందా లేదా అని తెలుసుకోకపోతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే అందుతుందా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వీటిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తప్పనిసరిగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విజయవాడలో వరద ప్రభావంతో అక్కడ గ్రామాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం దృష్టంతా అక్కడుంది. ఇవన్నీ ఒక కొలిక్కొచ్చాక ఉచిత ఇసుక విధానంపై గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వాలు పూర్తి వివరాలు సేకరించి ఇసుక రవాణా ఎలా జరుగుతుంది, ఉచితంగా అందుతుందా లేదా అని తెలుసుకోకపోతే, ఒకవేళ వాళ్ళు చెప్పిన విధంగా ఉచితంగా ఇసుక ప్రజలకు ఇవ్వకపోతే ఆ పార్టీకే నష్టం. మామూలుగా నాయకులు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే ఆయా గ్రామాలలో ఉన్న, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న, జిల్లాల్లో ఉన్న నాయకులు ఎప్పటికప్పుడు ఆ సమాచారాలు తెలుసుకోవాలి. అలాగే అక్రమంగా ఇసుక తరలిపోకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడైతే చెప్పిన వాగ్దానాలు చేసి ప్రజల్లో తమ క్రెడిబిలిటీ చూపిస్తుందో అప్పుడే ఆ ప్రభుత్వాలపై ప్రజలకు మంచి ఉద్దేశం ఉంటుంది. ఇప్పటికైనా ఈ ఇసుక రవాణాపై ఉచితంగా ఇసుక అందుతుందా లేదా అనే విషయం, ప్రజలకు సమయానికి ఇసుక వారికి దగ్గర అవుతుందా లేదా, అందుబాటులోకి వస్తుందా లేదా అని కూటమి ప్రభుత్వం పూర్తిగా విచారించి ఇసుక విధానంపై ఒక మంచి నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా ఆ విషయంలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. గ్రామ స్థాయి నుండి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.